హాయ్ అండి. మీకోసం అయితే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చిందండి. చక్కగా ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు మొబైల్ లేకపోతే ల్యాప్‌టాప్ ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరిపోతుంది. మీరు దాని ద్వారా అయితే మీరు మనీ అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చండి. ఇది కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. తప్పకుండా ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. కంప్లీట్‌గా చూడండి. కంప్లీట్ చూసిన తర్వాత ఎలా అప్లై చేయాలి, ఎలా ఇది టోటల్‌గా డీటెయిల్స్ అనేది నేను చెప్తానండి. వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, వర్క్ ఏముంటుంది అనేది టోటల్‌గా అనేది ఈ వీడియోలో అనేది నేను చెప్తానండి. కంప్లీట్ ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చెప్తానండి. కంప్లీట్‌గా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు అయితే చూడండి. అంతకుముందు మీరైతే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీకు ముందు ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ, గౌట్ రిలేటెడ్ గానీ ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ మీకు డైలీ అప్డేట్స్ కొద్దీ మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటానండి. ఓకేనండి. ఇది వచ్చేసి కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. తెలుసు ఇంటర్నేషనల్ నుంచి అయితే జాబ్ అనేది విడుదలైంది. ఇది ఆన్‌లైన్ టాస్క్ కాంట్రిబ్యూటర్ ఇన్ హిందీ అని వచ్చిందండి. డిస్క్రిప్షన్‌లో అయితే అది ఇచ్చారు. మీరు జాబ్ రోల్ ఏం చేయాలంటే జస్ట్ ఇన్ దిస్ రోల్ యూ విల్ అసెస్ ఆన్‌లైన్ సెర్చ్ రిజల్ట్ ఎన్హాన్స్ దేర్ క్వాలిటీ. అంటే మీరు ఏదైతే గూగుల్ వాళ్ళు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు దేని గురించి సెర్చ్ చేస్తున్నారు, ఎక్కువ ట్రెండింగ్ ఏది ఉంది దాని మీదైతే మీరు వర్క్ చేయాల్సి అయితే ఉంటుందండి. చక్కగా ఇంటి దగ్గర నుంచే మీరైతే మనీ అయితే ఎర్న్ అనేది చేసుకోవచ్చండి. నెక్స్ట్ అడిషనల్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మీరైతే ప్రొఫిషియన్సీ ఇన్ రిటన్ అండ్ వెర్బల్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో అయితే మీకైతే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలండి. మాట్లాడడానికి వ్రాయడానికి అయితే వచ్చి ఉండాలి. ఇవి అయితే స్కిల్స్ ఉంటే మీకు సరిపోతుంది. మీకైతే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకైతే ల్యాప్టాప్ వీడియో కెమెరా విత్ ఆండ్రాయిడ్ డివైస్ అయితే ఉండాలండి. ల్యాప్టాప్ లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మీకు సరిపోతుంది. అది ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎస్ అండి. నేను బయోలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డేట్ అయ్యేలోపు అయితే మీరైతే అప్లై అనేది చేసుకోండి. ఇది ఎలా అప్లై చేయాలంటే కింద అప్లై నౌ అని ఉంటుందండి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. అండి అంటే ఇంటర్నెట్ కొంచెం స్లో ఉంది, ఓపెన్ అవుతుంది. మీరు అంతలోపు మీరైతే ఒక కామెంట్ కానీ ఒక లైక్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు అండి. ఓకే అండి. ఓకే, ఇదైతే ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని వచ్చిందండి. వ్యూ జాబ్ డీటెయిల్స్ అని వచ్చింది, అప్లై అని వచ్చింది. ఆల్రెడీ వ్యూ జాబ్ డీటెయిల్స్ చూసాం కాబట్టి అప్లై అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది. నా యొక్క ఈమెయిల్ అడ్రస్ పెడుతున్నాను. పాస్వర్డ్ కూడా పెట్టేస్తున్నాను. నో అండి. నాకైతే అంటే తెలుసు ఇంటర్నేషనల్‌లో నాకు ఈమెయిల్ లేదు కదండీ! అందుకే అలా వస్తుంది. మొబైల్ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నేననేది అన్నీ అనేది క్రియేట్ చేస్తున్నానండి. క్రియేట్ అయిన అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. నేను సబ్మిట్ అనేది చేస్తున్నాను. ఓకే అండి. ఆల్రెడీ సబ్మిట్ అనేది డన్ అని వచ్చిందండి. ఓకే. నెక్స్ట్ అయితే వేరే ఇంకోసారి లాగిన్ అయితే అవుదాం. నెక్స్ట్ లాగిన్ అని వచ్చిందిగా, లాగిన్ అయితే అవుదామండి. నా యొక్క దీని ద్వారా లాగిన్ అయితే అవుతున్నానండి. ఎస్ అండి. నేను లాగిన్ అయితే అయ్యాను. మీరైతే ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट आपको मिले। డిపెండింగ్ అంటే టాస్క్‌లో అయితే చేయాల్సి ఉంటుంది కదా! ఆర్ యూ అవైలబుల్ టు వర్క్ అప్ టు 20 అవర్స్ పర్ వీక్ డిపెండింగ్ ఆన్ టాస్క్ అవైలబిలిటీ అంటే యెస్ అని పెట్టండి. నెక్స్ట్ సెండ్ చేయండి. తర్వాత ఆర్ యూ ఆర్ ఫ్యూ తర్వాత ఇంకోటి వచ్చిందండి. ఆర్ యూ ఆర్ కరెంట్‌లీ వర్కింగ్ ఎట్ సిమిలర్ ఆపర్చునిటీ విత్ టెల్స్ ఇంటర్నేషనల్ విత్ అయితే నో పెట్టండి. అంటే ఇంతకుముందు వర్క్ ఏం చేయలేదు కాబట్టి నో. నెక్స్ట్ ఇంకోటి వచ్చిందండి. యూ నాలెడ్జ్ యూ అక్నాలెడ్జ్ ద కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇట్స్ కస్టమర్స్ సోల్ ఎక్స్క్లూసివ్. యెస్ అంటే కస్టమర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతా ఉంటారని అడుగుతుంది. యెస్ అని పెట్టండి. డూ యూ హావ్ యాక్సెప్ట్ ద డిపెండింగ్ ఆన్ వర్క్ అవైలబిలిటీ విల్ హావ్ ఫ్లెక్సిబిలిటీ మాక్సిమం 10 అవర్స్. అంటే డైలీ 10 అవర్స్ అలా ఉంటుందని మీకు అంటే అంత చేసి మీరు ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఎస్ అని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు ఎలిజిబుల్ టు దిస్ రోల్ వి రిక్రూట్ క్యాండిడేట్స్ టు హ్యావ్ డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్. ఎస్ అండి. అంటే మీకు డెస్క్‌టాప్ ఉంటే డెస్క్‌టాప్ ఉండేది, ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్ ఏది ఉంటే అది చేయండి. ఆండ్రాయిడ్ ఉంటే ఆండ్రాయిడ్ ఫోన్. నాకు ఉంది కాబట్టి నేనైతే ఓకే అని చేసేసి సెండ్ అని పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకొచ్చి వచ్చింది ఏ రిక్వైర్మెంట్ దిస్ ఆపర్చునిటీ దట్ యూ ప్రైమరీ ఈమెయిల్ జీమెయిల్ అకౌంట్ ప్లీజ్ ఎంటర్ దిట్ ఈమెయిల్కి అంటే ఏదైనా అప్డేట్ ఉంటే దానికి మాత్రం పంపిస్తారు. దానికైతే నేను పెట్టేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అనేది అయిపోతుంది. సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇంకోటి వచ్చిందండి. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్క్ టాస్క్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ జనరేట్ ఏ అప్లికేషన్స్ అంటే ఎస్ అని పెట్టేయండి. ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూజింగ్ ఏఐ ప్లాట్ఫామ్ జనరేట్ అప్లికేషన్స్ ఇవన్నీ పెట్టేస్తున్నా. ఇదైతే ఓకే చేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చిందండి.
అయితే పేజ్ ఒకసారి చదువుకోండి. చదువుకున్న తర్వాత అంటే టర్మ్ అండ్ కండిషన్స్ అగ్రీ అని పెట్టేస్తున్నాను. అగ్రీ పెట్టేసిన తర్వాత ఓకే చేస్తున్నాను. I concentrate collection of personal data, understand that as collection of mentioned personal data my submission. అంటే ఏదైతే పెట్టున్నానో అది ఎంత నీ డాటాని అడుగుతుంది. నేను ఎస్ అని పెట్టేస్తున్నాను. I consider the collection of my personal data as customer understand that ఎస్ అని పెట్టేస్తున్నాను. We agree the terms of acknowledgement adult in upskilling material. నేను కూడా ఎస్ అని పెట్టేస్తున్నాను. అండి సమ్ ఆఫ్ ద టాస్క్ కరెంట్లీ అవైలబుల్ ఇన్ ద రోల్ ఆర్ ఏ సెన్సిటివ్ అండ్ అడల్ట్. అంటే అడల్ట్ కంటెంట్ అయితే మీకు అప్సెట్ కానీ ఏమన్నా భయం కానీ అలాంటి ఉంటే మాత్రం అప్లై చేయొద్దండి. ఎందుకంటే కంటెంట్ మోడరేటర్ రోల్ కింద వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. అందుకే నేను ఎస్ అని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ప్లీజ్ కన్ఫర్మ్ ద అండర్స్టాండ్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఫాలోయింగ్ ప్రోగ్రామింగ్ కండిషన్స్. నేను అవన్నీ ఎస్ అని పెట్టేస్తున్నానండి. అంటే మీకు తెలియాలని నేను అన్ని ఎస్ అని పెట్టేస్తున్నానండి. మీకు ఏది మొత్తం చూసుకొని ఏది అనిపిస్తే అది పెట్టండి. డూ యాక్సెప్ట్ ద రేట్ ఆఫ్ పే ఇన్ దిస్ ఆపర్చునిటీ ఎస్ అని పెట్టేస్తున్నాను. అండి నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ దట్ యూ హ్యావ్ ద బ్యాంక్ అకౌంట్ యూ హ్యావ్ కరెంట్ కంట్రీ రెసిడెన్స్ ఎస్ అని పెట్టేస్తున్నాను. సో డూ హ్యావ్ యాక్సెప్ట్ ద మస్ట్ రిజిస్టర్డ్ ఏ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్ ఎస్ అని పెట్టేస్తున్నాను. తెలుసు ఇంటర్నేషనల్ ఏఐ రిస్ట్రిక్ట్ ద యాక్టివిటీస్ క్రియేట్ అన్ని ఎస్ అని పెట్టేస్తున్నానండి. ఇఫ్ ఏ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ విల్ బి నోటిఫై ద త్రో రిజిస్టర్ ఈమెయిల్ ఐడి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు ఈమెయిల్ ద్వారా అయితే నోటిఫై చేస్తానని పెట్టేశారండి. ఓకేనండి. ప్లీజ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు హిందీ వచ్చి ఉంటే మాత్రం హిందీ అయితే పెట్టండి. దిస్ టెస్ట్ విల్ బి యాక్సెస్ గ్రామర్ స్కిల్స్ ఇన్ హిందీ అంట. హిందీ మీకు వస్తుంటే హిందీ అయితే పెట్టండి. మీకు ఇది పెట్టేశాను. పెట్టేస్తున్నాం. అంటే హిందీ గ్రామర్ గురించి అండి అడుగుతుంది. నేను ఇది పెట్టేస్తున్నా. నేను అన్ని పెట్టేస్తున్నానండి ఆన్సర్స్. ఓకేనా, మీరు ఒకసారి చూడండి. ఇక్కడ టైం లిమిట్ కూడా ఇచ్చారు. సెండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ దీని తర్వాత ఇది పెట్టేస్తున్నాను. ఇప్పుడు మీరు హిందీ వస్తే మీరు ఒకసారి చూడండి. హిందీ వచ్చిన వాళ్ళు అయితే ఈజీగా చేసేసుకోగలరు. నాకు కొంచెం హిందీ అనేది ఐ కెన్ స్పీక్ ఇన్ హిందీస్, కానీ ఇట్లా చదవడానికి అయితే రాదండి. అందుకే నేనైతే ఓన్గా అనేది పెట్టేస్తున్నాను. ఇక్కడైతే మాట్లాడాలి అని చెప్తుంది. అది లేదు, అది వినేసి మీరు అర్థం చేసుకొని కరెక్ట్ ఆన్సర్ పెట్టాలని చెప్తుంది. ఇందాం. ఇది వినేసి ఇది పెట్టాలి. ఇది పెట్టాలి అంటే పూర్తిగా చూడండి వీడియో, ఎందుకంటే లెంత్ అవుతుంది. తర్వాత ఇంకా ఏమేమి ఆప్షన్ వస్తాయి, ఏమేమి చేయాలనేది నేను పూర్తిగా డీటెయిల్గానే చెప్తాను. ఓకేనండి. ఎక్కడ అనేది స్కిప్ అనేది చేయండి. అంతలోపు మీరైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి నా యొక్క ఛానల్ని. లైక్ కానీ కామెంట్ కానీ చేయగలరు. ఓకే అండి. ఇదైతే కంప్లీట్ అనేది అయిపోయిందండి. ఓకేనండి. ఇది అన్ఫార్చునేట్లీ డు నాట్ పాస్ అని, అంటే పాస్ అనేది కాలేదని చూపిస్తుంది. మీరు అయితే ఎగ్జామ్ అయితే రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే ఇంకా రాస్తావా ఇంకొకసారి అని అడుగుతుంది. అది ఎస్ అంటే ఇంకోసారి రాయొచ్చు, నో అంటే రాకపోవచ్చు. మీకు నేనైతే నో చేస్తున్నాను. అంటే మీరు ఎగ్జామ్ రాయండి. మీరు ఎన్నిసార్లు అయినా మీరు అప్లై అనేది ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి జాబ్ రోల్ గురించి. తప్పకుండా వాళ్ళైనా కూడా అప్లై అనేది చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చందు ఇన్ఫో ఛానల్.